ఆంధ్రదేశం రత్నగర్భ అంటారు. ఆంధ్రదేశంలో చాలా భాగం 2 పంటలు పండుతాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 3 పంటలు కూడా పండుతాయి. పంజాబ్కి ధీటుగా ఏ రాష్ట్రమైనా వ్యవసాయం చేస్తుందంటే అది ఆంధ్ర రాష్ట్రమే. ఆంధ్ర రాష్ట్రం ధాన్యంలో 2వ స్థానం, ఫలసాయం పూలసాయంలో అగ్రగామి, మిర్చిలో ప్రపంచంలోనే అత్యుత్తమమైన మిర్చి మన ఆంధ్ర రాష్ట్రంలోనే పండుతుంది. ముఖ్యంగా గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో. తేజ అనే మిర్చి అయితే ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. 22,000 కోట్ల రూపాయలు ఒక్క తేజ వెరైటీలోనే వెళ్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఎక్స్పోర్ట్. ఇది కాక ఆక్వాకల్చర్, ఇది కూడా ఆంధ్రదేశం అగ్రగామి భారతదేశంలోనే. ఇక్కడ పండే టైగర్ ప్రాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఒక్క ఆక్వాకల్చర్లోనే ప్రతి సంవత్సరము 50,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మిర్చిలో 55,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇవి కాక వేరుశనగ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది ఆంధ్రదేశం. ప్రపంచ స్థాయిలో కూడా అత్యుత్తమమైన వేరుశనగ ఆంధ్రాలోనే పండుతుంది. ఇట్లాంటి గొప్ప రాష్ట్రములో వ్యవసాయము ఇంత జరుగుతున్నా కూడా ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉన్నాం మనం. ఈ సంవత్సరం కూడా దరిదాపులో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. ఎందుకు జరుగుతోంది ఇది? రత్నగర్భలో ఎందుకు ఈ కష్టం? ప్రభుత్వం ఎన్నో స్కీములు పెడుతోంది. రైతు భరోసా అంటుంది, విత్తనాలు అంటుంది, ఆర్బీకేలు అంటుంది, రైతు భరోసా కేంద్రాలని అన్నీ పెట్టారు. కానీ అయినా ఎందుకు జరుగుతోంది అంటే వీళ్ళు పెట్టేవి ప్రజలకు అందట్లేదా రైతులకి, లేక వీళ్ళకి రైతులకు అందేటట్టుగా వీళ్ళు పెట్టడం లేదా? ఈ 2 విషయాలు. ఇప్పుడు మనం చూసుకుంటే రైతులకి ముఖ్యంగా రైతుకి ఇబ్బందికరమైనది రుణాలు. ఈ రుణాలు బ్యాంకుల నుంచి రావాలి. బ్యాంకుల నుంచి వచ్చేటప్పుడు రాష్ట్రంలో 60% దాకా, దరిదాపులో 50 నుంచి 60% దాకా కౌలుదారీ రైతులే. ఏ రకమైన స్కీములు గవర్నమెంట్ పెట్టినవైనా సరే భూమిదారుడికి వెళ్తోంది కానీ కౌలుదారుడికి వెళ్తలా. భూ యజమానే వాటిని తీసుకుంటున్నాడు. రైతు భరోసా తీసుకోండి, ఏదో గవర్నమెంట్ చెప్తుంది మేము కౌలుదారులకు కూడా ఇస్తాం 2,500 రూపాయల ఎకరానికి, దానికి గాను వాళ్ళు టెనెంట్ రికార్డు ఉండాలంటారు. కానీ ఏ యజమాని టెనెంట్ రికార్డు ఇస్తాడు? వాళ్ళకుండే భయాలు వాళ్ళకి. అందుకనే ఎవరైతే కౌలు చేస్తున్నాడో ఆ రైతుకైతే అందటం లేదు. చాలా భాగం వాళ్ళకే, ఓనర్లకే వెళ్ళిపోతున్నాయి. అందుకనే ఆత్మహత్యలు ఆగటం లేదు. భరోసా కేంద్రాల్లో విత్తనాలు ఇస్తున్నామంటున్నారు. ఏవో కొన్ని రకమైన వాటికి విత్తనాలు వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు, కానీ చాలా భాగం వీళ్ళు విత్తనాలు అమ్ముతున్నారు. అమ్మిన విత్తనాలు పోనీ ఎలా అమ్ముతున్నారంటే చాలా భాగం ఇవి మార్కెట్ రేట్ కన్నా ఎక్కువగా అమ్ముతున్నారు వీళ్ళు. ఏమన్నా అంటే మేము దాని టెస్టింగ్ అవి చేస్తున్నామంటున్నారు. సరే, అయి ఉండొచ్చు. కానీ ఏదైనా ప్రభుత్వము దానిని రైతులకి అందుబాటు ధరలో కదా ఇవ్వాల్సింది. ప్రతి సంవత్సరము ప్రభుత్వాలు 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెడుతోంది. కానీ ఇది రైతులని బాగుపరచటల్లా. అంటే ఈ డబ్బు కరెక్ట్గా వెళ్ళాల్సినట్టుగా వెళ్ళటల్లా. ఎలాగంటే ఇప్పుడు రైతులకి పంట బీమా అన్నారు. పంట బీమా అన్నప్పుడు మొదటి 2 సంవత్సరాలు బాగానే ఇచ్చారు, వైఎస్ఆర్ పంట బీమా అని. కానీ తర్వాత ఏమైంది? దీన్ని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో కలిపేశారు. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్నది ఓ పెద్ద బోగస్. ఇది రైతులకు సాయం చేయటానికి కాదు, ఇది ఇన్సూరెన్స్ కంపెనీలకి సాయం చేయటానికి వచ్చిన ఒక స్కీమ్ అంతే. ఈ ఫసల్ బీమా యోజనలో ఇప్పటిదాకా క్రితం సంవత్సరం తీసుకుంటే దరిదాపులో 4,000 కోట్ల క్లెయిమ్ వస్తే వీళ్ళు సెటిల్ చేసింది 2,500 కోట్లు మాత్రం. మిగతా డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీలే తిన్నాయి. తర్వాత ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా వీళ్ళు అంత తొందరగా చేయటల. ఫసల్ బీమా యోజన పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 192,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టారు అని చూపిస్తున్నారు. కానీ దీనిలో రైతులకి నిజంగా ఇచ్చింది 142,000. మిగతా 142,000 కోట్లు, మిగతా 50,000 కోట్ల పైచిలకు డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళే చేసుకుంటున్నారు. అంటే ఇది ఇన్సూరెన్స్ కంపెనీలను బాగుపరచడానిక? వీళ్ళు క్లెయిమ్ సెటిల్మెంట్లకి వీళ్ళకుండే కండిషన్లు ఏంటి? 14 రోజుల లోపలే క్లెయిమ్ చేయాలంటారు. రైతు
నాశనమైన పంటనే చూసుకుంటాడా? 14 రోజుల లోపలే క్లెయిమ్ చేస్తాడా? రెండోది, ఏవైతే ఈ ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీలకి అన్ని చోట్ల ఆఫీసులు ఉండవు. ఎక్కడో హైదరాబాద్లోనే ఎక్కడో ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకి ఎవరు మనుషులు ఉండరు. వాళ్ళ మనుషులు లేరు, సర్వే చేయరు, మనం చెప్పిన మాట నమ్మరు. అటువంటప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ ఎలా జరుగుతుంది? అందుకనే ఏ రైతుకి ఉండదు. ఇక్కడ ఇంకో పెద్ద గమ్మత్తు ఉంది. వీళ్ళు ఈ ఫసల్ బీమా యోజనకి 8% కేంద్ర ప్రభుత్వం భరిస్తే, 8% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే, 2% రైతు భరిస్తాడు. అంటే ఒక 100 రూపాయలకి దరిదాపులో 18 రూపాయలు ఇన్సూరెన్స్ అన్నమాట. మామూలుగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనే 50 ఏళ్ల మనిషికి లక్షకి మహా అయితే 10 నుంచి 15 వేల రూపాయలు తీసుకుంటారు ప్రీమియం. అలాంటిది వీళ్ళు పంటకి ఏడాదికి 18 రూపాయలు తీసుకుంటున్నారు ప్రీమియం. అంటే దరిదాపులో లక్షకి 18,000, ప్రాణం కన్నా ఎక్కువైపోయింది పంటలు వీళ్ళు తీసుకునే ప్రీమియంలు. అప్పుడు ఇది రైతును బాగు చేస్తుందా, ఇన్సూరెన్స్ కంపెనీని బాగు చేస్తుందా? ఇలాంటి ఫసల్ బీమా యోజన పెట్టి రైతును చావద్దంటే ఎలాగా? విపత్తు రాగానే ఈ బీమా రాదు, రైతు చనిపోతున్నాడు. ఇక రైతు భరోసా కౌలు రైతులకు రాదు, కాబట్టి అక్కడ కూడా ఇదే ఇబ్బంది. ఇంకా ఇదిగాక ఇప్పుడు కొత్తగా నీటి ఇబ్బంది కూడా మొదలవబోతోంది. అక్కడ వాళ్ళు పక్కన కేంద్ర ప్రభుత్వం మన నీరు లాగేసుకొని తెలంగాణకి ఇచ్చేయాలని చూస్తుంది. అదే జరిగితే మళ్ళీ రైతుగా నీటి సాంద్రత కూడా పోతుంది. పోతే ఈ రైతు ఎలా బతుకుతాడు? ఇతన్ని ఎలా ముందరకెళ్తాడు? ఇన్ని నిధులు ఇస్తున్నాం మేము 50,000 60,000 అని చెప్పి వీళ్ళు అంటున్నారు కదా. మీరు నిధులు ఎందుకు ఇస్తారు? ఇవ్వద్దు, నిధులు ఇవ్వద్దు. మీరు అసలు వ్యవసాయం ప్రభుత్వీకరణ చేయండి. అంటే వ్యవసాయం ప్రభుత్వ బాధ్యత. రైతుకు పండించటం ఒక్కటే తెలుసు, అమ్మటమైనా తెలియదు రైతుకి. అలాగే ఎరువులు తెచ్చుకోవాలన్నా ఏ రకమైన ఎరువులు తెచ్చుకోవాలో రైతుకు తెలియదు. విత్తనాలు తెచ్చుకోవాలంటే ఏ రకమైన విత్తనాలు తెచ్చుకోవాలో తెలియదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరెందుకు ప్రభుత్వీకరణ చేయరు? క్లస్టర్ మోడ్లో రైతు పండిస్తాడు. ప్రతి రైతుకి 50,000 ఏ స్కీములు పెట్టద్దు, భరోసాలు గిరోసాలు ఏమొద్దు. రైతుకి విత్తనాలు మీరే ఇవ్వండి, టెస్ట్ చేసి ఇవ్వండి. ఎందుకంటే వ్యవసాయంలో దరిదాపులో 60% రైతు నష్టపోతోంది విత్తనం సరిలేక. విత్తనం దగ్గర 60% మంది రైతులు నాశనం అయిపోతున్నారు. అందుకని టెస్ట్ చేసిన సీడ్లు మీరే ఒకేసారి కంపెనీల నుంచి కొని చక్కగా మంచి విత్తనాలని మీరే రైతుకి ఇవ్వండి. ప్రతి మండలంలో కూడా క్లస్టర్ మోడ్లో ఒక ప్రాంతంలో చెరకు అని, ఒక ప్రాంతంలో పసుపు అని అలా ఉంటాయి. ఒక్కొక్క పంటకి మండలానికి ఒక మనిషిని అపాయింట్ చేయండి. వాడు ప్రభుత్వ ఏజెన్సీస్తో పనిచేస్తాడు, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్తో పనిచేస్తాడు. ఇక అమ్మే బాధ్యత కూడా వాళ్ళదే. రైతు పని వ్యవసాయం పండించడం మాత్రమే. అలా చేసినప్పుడు 50,000 కోట్లలో ఒక 25% మీరు పెడితే చాలు, రైతు సస్యశ్యామలంగా సుభిక్షంగా బతుకుతాడు. ఆ పని చేయరు. ఎందుకు చేయరు? బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం, మానిటర్ చేయాలి. అది చేయటానికి వీళ్ళకి లేదు. ఏదో డబ్బులు ఇచ్చేసాం అయిపోయింది. ఈ డబ్బులు కరెక్ట్ టైంకి ఇస్తారా? పంట టైంకి ఇవ్వరు, పంట దాటిన తర్వాత ఇస్తారు. దీని మీద ఎంతో టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక అధ్యయనం కూడా చేశారు. రైతుకి అన్నీ వస్తున్నాయి కానీ అవి అవసరమైనప్పుడు రావట్లా, అది ఏదో ఖర్చులకు వెళ్ళిపోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వీకరణ చేయండి రైతుకి. ఇంకొక ఇబ్బంది ఏంటంటే రైతు అమ్ముతాడు పంట అమ్మితే ఈ రోజున ప్రభుత్వం ఎంతో చెప్తోంది, మేము ఇన్ని స్కీములు పెట్టాం, ఎంత చేశామని. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పని ఇంకో గొప్ప నిగూఢమైన ఇది ఏంటంటే రైతు ఈ రోజున ధాన్యం అమ్మితే 2 నెలలైనా డబ్బులు రావట్లా. 2 నెలలు అలా బతకాలి రైతు. అదే మీరు దీనిని ఒక క్లస్టర్ మోడ్లో పెట్టి ప్రభుత్వీకరణ చేసి చక్కగా ప్రతి మండలానికి గిడ్డంగులు కట్టి, పీపీపీ మోడ్లో బోల్డ్ మంది ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళు, పీపీపీ మోడ్లో గిడ్డంగులు కట్టి రైతుల దగ్గర నుంచి మినిమం తీసుకొని ఛార్జెస్ తీసుకొని దాచడానికి. మీరు అక్కడ గిడ్డంగుల్లో పెడితే నేబార్డ్ లాంటి బ్యాంకు వచ్చి వాటి మీద హైపాతికేషన్ చేసి ఒక 50% ఇస్తుంది కదా. ముందర రైతుకైతే పని జరిగిపోతుంది కదా. ఈ మిల్లర్ల మీద ఆధారపడక్కర్లేదు కదా. ఈ మిల్లర్లు రైతుని ఒక్క విధంగా చెప్పాలంటే రైతు నాశనానికి చాలా బాగా ఈ మిల్లర్లు కారణం. గోతానికి తీసేస్తారు, 5-6 కేజీలు తడిసినాయి అంటారు, దానికి తీసేస్తారు. చివరికి ఏదో నామకే వాస్తే 2,100 మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. కానీ అక్కడికి వచ్చే వాళ్ళకి రైతు చేతికి వచ్చే వాళ్ళకి 1,600 1,700కి మించి రాదు. కొన్ని చోట్లయితే 1,200 వస్తుంది. ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్
అని చెబుతున్నారో ఇప్పుడు ఢిల్లీలో కూడా దాని మీద ఆందోళనలు జరుగుతున్నాయి. ఇది పెద్ద బోగస్. వీళ్ళు చెబుతారు మేము మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రభుత్వం ఎలా చేస్తుంది, రైతు ఎంతైతే కష్టపడతాడో అతని లేబర్ని చూసుకొని, అలాగే అతని ఏవైతే ఇన్పుట్స్ ఇస్తున్నాడో అంటే ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా తీసుకొని దాని మీద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేసి దాని మీద ఇస్తుంది ఈ ఎంఎస్పి, మద్దతు ధర అనొచ్చు మన తెలుగులో చెప్పాలంటే, మద్దతు ధర. దాని మీద వీళ్ళు తీసుకుంటారు. ఇక్కడ చిన్న మెలిక ఏంటంటే, ఒకవేళ రైతు భూమిని కౌలుకి తీసుకుంటే ఆ కౌలు తాలూకా ఖర్చు ఏదైతే ఉందో అది ఎంఎస్పిలో వాళ్ళు క్యాలిక్యులేట్ చేయాలి. ఇదే స్వామినాథన్ గారు చెప్పారు. ఇది కాదు మీరు చేయాల్సింది, కౌలుదారికి ఇచ్చే డబ్బును కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి మొత్తం కలిపి దాని మీద 50% వేసి రైతుకి ఇవ్వండి అని. కానీ వీళ్ళు ఆ పని చేయరు. ఇంకా గొప్పగా మేము 143 రూపాయలు క్వింటాల్కి పెంచామని చెప్పి అన్నారు. క్వింటాల్కి 143 రూపాయలు పెంచారంటే కేజీకి ₹1.43 అంటే ఒక బిచ్చగాడికి వేసినా తీసుకోలేదు. అది వీళ్ళు పెంచుతోంది. మేము పెంచామని చెప్పి దాని మీద విపరీతమైన అడ్వర్టైజ్మెంట్లు నానా హడావిడి చేస్తారు. పోనీ రైతుకి ఇంత ఇస్తారు కదా, పోనీ మార్కెట్లో కొనేవాడికి ఏమన్నా చౌకగా ఇస్తారా? అబ్బే అది లేదు. రైతు దగ్గర కొనేటప్పుడేమో 15 రూపాయలకు అలా కొంటారు, వినియోగదారు దగ్గరికి వచ్చేవాళ్ళకి అది 45 రూపాయలు 50 రూపాయలు అవుతుంది. మరి మధ్యలో ఇది ఎక్కడే పోతుంది ఈ డబ్బు? ప్రపంచంలో మన భారతదేశంలో చూస్తే చనిపోయిన రైతున్నాడు, కానీ చనిపోయిన ఏ డిపార్ట్మెంటల్ స్టోర్ వాడు ఉండడు, ఏ మధ్య దళారీ ఉండడు, రిలయన్స్ కంపెనీ ఉండదు, డీమార్ట్ ఉండదు, వేరే కంపెనీలు కూడా ఉండవు. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతు ఒక్కడే ఎందుకు చనిపోతున్నాడు? ఎందుకంటే అతనికే వీళ్ళు డబ్బు ఇవ్వటల్లా, వీళ్ళు మాత్రం మామూలుగా పనిచేసుకుంటున్నారు లోపల అన్నీ. దీనికన్నా స్వామినాథన్ గారు చెప్పినట్టుగా చేయండి. లేదంటారా, ఈ రోజున అంతా జిఎస్టీ పరంగా కంప్యూటరైజ్ అయిపోయింది. మాల్స్లోకి వెళ్ళి మీ సరుకు అమ్ముడు పడుతోంది. అమ్ముడైనప్పుడు ఎంతైతే అమ్ముతున్నారో దానిలో 33% రైతుకి ఇవ్వండి. 33% రైతుకి ఇచ్చినా కూడా సరిపోతుంది కదా, ఇంకేమీ మద్దతు ధర లేదు, ఏమీ లేదు. మార్కెట్లో మీరు అమ్ముతున్న దానిలో 33% రైతుకి ఇవ్వండి. మిగతా మీ ఖర్చులకు కానీ మీ లాభాలకు కానీ మీ మెయింటెనెన్స్కి కానీ మిగతా 67% తీసుకోండి. 33% రైతుకి ఇవ్వండి. రైతే కదా మీకు ఇస్తోంది, మీకు తెలుసు కదా. ఈరోజు జిఎస్టీ అని కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ యావరేజ్ తీస్తే ఎంత ఏ ప్రాంతంలో ఎంత కమ్ముడిపోతుందో తెలుసు, దాని ప్రకారం ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే ఎవరు అడిగేవారు లేరు. ఈ ప్రభుత్వాలన్నీ కూడా కార్పొరేట్ సంస్థ చేతుల్లో ఒక పెద్ద ఇది అయిపోయింది. మొన్న ఈ మధ్య నల్ల చట్టాలు తెచ్చేసేసి మినిమం సపోర్ట్ ప్రైస్ తీయడానికే ప్రయత్నం చేశారు. ఇది చాలదన్నట్టు మోనోపోలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ ఎంఆర్టీపీని కూడా తీసేస్తామంటున్నారు. ఎంఆర్టీపీ తీసేస్తే ఇప్పుడు రిలయన్స్ ఉంటాడు, డబ్బు ఉంది బాగా కొనేస్తాడు, విపరీతంగా ఉన్న పంటలన్నీ కొని దగ్గర పెట్టుకుంటాడు. కొనేటప్పుడేమో 11 రూపాయలు 15 రూపాయలకు కొంటాడు ఈ ధాన్యాన్ని, తర్వాత దగ్గర పెట్టుకుంటాడు. తర్వాత అదే ధాన్యం మనకి 50 రూపాయలకు అమ్ముతాడు, 60 రూపాయలకు అమ్ముతాడు, 70 కొనాల్సిందే, ఇంకెక్కడా దొరకదు. ఇప్పుడు అతని దగ్గర ధాన్యం స్టాక్ పెట్టుకుంటే ఆపడానికి ఎంఆర్టీపీ యాక్ట్ లేదు, మోనోపోలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్ లేదు, అతని ఇష్టం. ఇది నిజంగా ఎంత దుర్మార్గం అంటే అటు రైతుని చంపేస్తారు, ఇటు పక్క కొనుగోలుదారుని చంపేస్తారు. ఇట్లాంటి దరిద్రమైన చట్టాలు తీసుకొని వచ్చి ప్రజలను హింస పెడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఈ గొడవద్దు, ప్రభుత్వీకరణ చేసేయండి. మీరు ₹1 రైతుకి ఇవ్వద్దు. రైతు బాధ్యత పండించటం మాత్రమే. రైతుకు విత్తనాలు ఇవ్వటం కానీ, రైతుకి పెస్టిసైడ్స్ ఇవ్వటం, ఎరువులు ఇవ్వటం కానీ ఏమైనా సరే ప్రభుత్వమే ఇవ్వాలి. ఆ మండలంలో ప్రభుత్వం ఎలాగైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉందో ఇది ప్రత్యేకంగా ఇంకో సెల్ పెట్టండి, ఒక క్లస్టర్ మోడ్లో పెట్టి చక్కగా వాళ్ళని ట్రైన్ చేసి అక్కడ పెట్టండి. అది వాళ్ళ బాధ్యత. మండలంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి ఒక సొసైటీని పెట్టండి. అన్ని మండలాలు కలిపి ఆ జిల్లా స్థాయికి ఒక సొసైటీని పెట్టండి. ఇదే తీరిన రాష్ట్ర స్థాయికి పెట్టండి. అన్నీ అప్పుడు నెట్వర్క్ అయిపోతాయి. ప్రతి రైతు మీ అంబ్రిల్లా ఆర్గనైజేషన్లోకి వస్తారు. ఇప్పుడు ఎలాగో వార్డు సచివాలయాలు చేస్తున్నారు కదా, అదేదో ప్రజలకి సేవ కోసం అంటున్నారు. ఇది రైతుల సేవ కోసం చేయండి. ఆ పని ₹1 ఇవ్వద్దు. చక్కగా రైతు బాగుపడతాడు, అలాగే చక్కగా కొనుగోలుదారుడు బాగుపడతాడు. అమ్మకం కూడా ఎవరైతే మనం నియమిస్తామో ఆ మనిషి బాధ్యతే, అతనే అమ్ముతాడు తీసుకుని వెళ్ళి మార్కెట్లో. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చి అడిగాడు అనుకో ఖచ్చితంగా మంచి ఇది వస్తుంది. అదే రైతు అనుకో దళారులు తినేస్తారు. ఈ దళారులు ఎంత దారుణంగా ఉంటారంటే, ఒకసారి మార్కెట్ యార్డుకి వెళ్ళి ఒక దళారికి చూపించాడంటే రైతు వాడి దగ్గర కొనాలి, వేరే దీనికి వెళ్తానికి ఇల్లే. అలాగే
ఓ పట్టాన వాళ్ళని లోపలికి రానివ్వరు, రోజుల తరబడి వాళ్ళు అక్కడే పెట్టి కూర్చోవాలి. మధ్యలో ఎవరో దళారి తాలూకా మనిషి వస్తాడు, అక్కడ 1800 రూపాయలు ఇస్తామంటున్నారు కదా, నీకు నేను 1200 ఇస్తా, నాకు ఇచ్చేసే అంటాడు. సరే ఎందుకులో గొడవని అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇది చాలక లోపలికి వెళ్ళిన తర్వాత తేవ ఉందంటాడు, నేను ఈ రేట్ ఇవ్వను అంటాడు, ఎంఎస్పీ ఎంత ఉన్నా నేను ఇవ్వను తేవ ఉంది. అక్కడ దాకా తెచ్చిన రైతు ఏం చేస్తాడు, ఇంకేం చేయలేక సరే కానీ అంటాడు. కొన్ని చోట్ల ఈ బాధలు భరించలేక తగలబెట్టేస్తున్నాడు పంటని, చి అదో గొడవ ఎందుకని చెప్పి. ఇందుకే కదా రైతులు చనిపోయేది. ఇంతకుమించి ఈ కారణాలన్నీ ఈ తీరునుంటే ఎలాగ రైతు ముందరకెళ్తాడు? రైతుని అన్ని పక్కల నుంచి చేసేసి ఇంకా పైగా కొత్తగా ఈ మధ్య ఏదో సోషల్ మీడియాలో పెడుతున్నారు, రైతుకి ఇంత ఇస్తే మేము 350 రూపాయలు అమ్మాల్సి వస్తుంది, మద్దతు ధర రైతులు అడిగినట్టుగా పెంచితే ఎందుకు అవుతుంది? రైతుకి ఈ రోజున మీరు ఇస్తోంది బయట మార్కెట్ రేట్లో అమ్ముతున్న దానిలో 20% కూడా రైతుకి ఇవ్వట్లే ఎంఎస్పీలో, మరి 80% ఎవరికి పోతోంది? 80% నుంచి ఇంకో 20% తీసి ఇవ్వండి, రైతు ఎందుకు బాగుపడ్డు? ఎందుకంటే మీరు ఇవ్వరు, ఎందుకంటే మీ పార్టీ ఫండ్ ఇచ్చే వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళ కోసం మీరు చేయాలి కాబట్టి ఈ పని చేస్తారు. ఎవ్వరూ మాట్లాడరు. ఈ ప్రభుత్వాలు కూడా ఇప్పటికైనా మేల్కోవాలి. ఏదో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేసేసి మేము ఇంత ఖర్చు పెట్టాం, మీరు ఎంత ఖర్చు పెట్టాం అన్నది ముఖ్యం కాదు, మీరు పెట్టిన ఖర్చు రైతుకి ఎంత ఉపయోగపడింది అన్నది ముఖ్యం. 50,000 కోట్లు ఇచ్చామా 60,000 కోట్లు ఇచ్చామా అన్నది కాదు. మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో పాత ఆయనేమో ఒకసారి వ్యవసాయం దండగన్నాడు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఆయనేమో వ్యవసాయం దగ్గరికి వచ్చే వాళ్ళకి మేము ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు, ఎన్ని వేల కోట్లు ఇచ్చామన్నది కాదయ్యా. ఆత్మహత్యలు ఏమైనా తగ్గినాయా? లేదే, తగ్గలేదు. కౌలు రైతులకు ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడతలేదు. మరి ఎందుకు నువ్వు ఇన్ని వేల కోట్లు ఇచ్చాను అన్ని వేల కోట్లు ఇచ్చానని చెప్పటం? రైతుకు ఉపయోగం లేనప్పుడు ఎన్ని వేల కోట్లు ఇస్తే నీ పార్టీలకు ఉపయోగపడుతుందేమో కానీ రైతుకైతే ఉపయోగపడతలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ వీడియో చూసిన తర్వాత అయినా మేల్కొని వ్యవసాయం అన్నది ప్రభుత్వీకరణ చేయండి. రైతు ఒక్క పండించటమే అతని బాధ్యత, మిగతాదంతా ప్రభుత్వపు బాధ్యతే. ఇది తెలియజేయడానికి ఈ వీడియో చేశా. జై ఆంధ్ర.